కాంగ్రెస్ డిక్లరేషన్ల మీద వార్ డిక్లేర్ చేసింది బీజేపీ. అటు జోరు వాన ఇటు బీజేవైఎం పోరు బాటతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. నిరుద్యోగ భేరీ పేరుతో కాంగ్రెస్ సర్కార్పై సమరభేరి మోగించింది బీజేవైఎం. ధర్నా చౌక్లో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్ని పెంచాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేసింది. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు అన్ని డొల్లగా మిగిలాయంటూ పోరుబాట పట్టింది బీజేపీ. లేటెస్ట్ గా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పై ఢీ కొట్టింది బీజేపీ యువమోర్చా. బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు. 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలని బీజేవైఎం కోరుతోంది. గ్రూప్ 1 అభ్యర్థులను 1:100 చొప్పున క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది. యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీజేవైఎం ఆందోళన చేయడంతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ సర్కార్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తోందని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇందిరా పార్క్ దగ్గర బీజేవైఎం నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు ఆరోపణతో ఆయన విరుచుకుపడ్డారు. ఏరు దాటాక బోడి మల్లన్న చందాన వ్యవహరించారని ఆరోపించారు. ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాల్లో మొదటిది కర్ణాటకలోని సిద్ధరామయ్యదైతే రెండోది రేవంత్ రెడ్డిదేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. దీన్ని సాధించడానికి కేసీఆర్ కు 9 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డికి 8 నెలలే పట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం. అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ 2 ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నిరుద్యోగులను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డారాయన. బీజేవైఎం మహాధర్నాలో పాల్గొన్న ఈటెల సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగిన రేవంత్ సీఎం అయ్యాక అదే నిరుద్యోగులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇంతవరకు ఆనాటి ప్రభుత్వం 6,000 టీచర్ పోస్టులకు తోడుగా ఇస్తా అన్న 35,000 ఉద్యోగాలకు పక్కకు పెట్టి 11,000 టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ రాస్తున్నారు మా వాళ్ళంతా. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ 2,000 పైచిలకు అని చెప్పిండు. గ్రూప్ 3 ఎగ్జామ్స్ 3,000 పైచిలకు అని చెప్పిండు. గ్రూప్ 1 ఎగ్జామ్ ఇవాళ 1:100 అని చెప్పిండు. ఒట్టెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప తప్ప అమలు చేయగా దమ్ముంటేనే హామీలు ఇవ్వాలి తప్ప ఓట్ల కోసమో, సీట్ల కోసమో, అధికారం కోసమో హామీలు ఇస్తే భారతం పట్టుడు ఖాయమనే విషయం గుర్తెరగాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్.